నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు శనగపప్పు బియ్యం పిండితో చక్రాలు అయితే చేస్తున్నా అండి. ఇలా పిండిని అయితే ఇలా కలుపుకున్నాను. 5 కప్పుల పిండిని అయితే తీసుకున్నాను. 3 కప్పులు బియ్యం పిండి అండి. మనకి రేషన్ బియ్యము దొరుకుతాయి కదండి, పల్లెల్లో గానీ ఎక్కడైనా సరే మనకి షాపుల్లో కూడా రేషన్ బియ్యం దొరుకుతాయి. అవి పిండి పట్టించి పెట్టుకున్నాను నేను. ఆ పిండితో ఒక 3 కప్పులు బియ్యం పిండి, 2 కప్పులు శనగపిండి అండి. దాంట్లో వాము, ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలి. అంటే ఫస్ట్ టైం ఆయిల్లో వేసే వాళ్ళు భయపడతారు కాబట్టి ఇలా వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఇదైతే నేను ఇలా కలుపుకునేసరికి కొంచెం మాడిందండి. ఇప్పుడు ఇదైతే చూడండి, చాలా టేస్టీగా సూపర్ గా ఉన్నాయండి. టేస్ట్ అయితే కరకరలాడుతూ ఉన్నాయి. ఇది మనకి కాలిందా లేదా అనే దానికి ఓన్లీ ఇట్లా నురుగు అనేది ఆగితే మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే అండి గుర్తు. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా లాగదండి, ఆయిల్ కూడా తక్కువే లాగుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి నేనైతే మా ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటున్నా అండి. ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా మనకి ఏదైనా తినాలి అనిపిస్తే కొద్దిగా స్పైసీగా కారం అయితే 1.5 స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి అయితే 1/2 టీ స్పూన్ అండి. ఉప్పు, ఆయిల్ కానీ మన దగ్గర బటరు అలా ఏదైతే ఉంటే దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఏమి లేకపోతే ఒట్టి వాటర్ తో కలుపుకున్న టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తాయండి. మనం దీని మీద వేస్తే కొంచెం ముద్దలాగా అవుతాయి. డైరెక్ట్ వేసుకుంటే అంటే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే డైరెక్ట్ వేయగలుగుతారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే మనం గరిటె మీద వేసుకొని వేయటమే బెస్ట్. ఎందుకంటే ఇది మనం వేస్తుంటేనే మంట కూడా సిమ్ లో పెట్టుకొని వేయాలండి. ఒకవేళ డైరెక్ట్ వేయాలి అంటే అట్లా మురుకులు అయితే చాలా కరకరలాడుతూ ఉంటాయండి. మనం ఇంట్లో చేసుకున్నది ఏదైనా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది. మనం ఓపికతో చేయాలి అంతే. దీనికి ఏమన్నా మన దగ్గర ఏమన్నా బటరు అలా ఉంటే వేసుకోవచ్చండి. ఏమి లేకపోయినా ఒట్టి వాటర్, ఉప్పు, కారం, మన వాము, ఎందుకంటే శనగపిండి వేస్తున్నాం కాబట్టి వాము, జీలకర్ర అంటే మనకి దీంట్లో తగులుకుంటుంది కాబట్టి మనం డైరెక్ట్ జీలకర్ర పొడిని వేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇంకా మనకి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలానా కూడా మనం చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న పిండికి ఇలా అయితే వచ్చినాయండి. ఇంకా ఇంత ఉంది. ఇలా అయితే మనం ఆయిల్ కూడా చూడండి ఏమీ లాగకుండా అలానే ఉంది. కరకరలాడుతూ ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.